విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైకాపా నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇదే వేదిక మీద నిల్చుని ఇక్కడి నుంచి ఏం చెప్పారు, ఎన్నేళ్ళు ఇస్తామన్నారు ప్రత్యేక హోదా, రెండు చేతులు పైకెత్తి ఇలా చూపించండి. ఇదే వేదిక మీద నిల్చుని ఇక్కడే 5 ఏళ్లు కాదు అధికారంలోకి మేమే వచ్చేస్తున్నాం, 10 ఏళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా అన్న మాట ఇక్కడి నుంచే వచ్చింది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసి రాజకీయాలు చేస్తా ఉన్న ఇటువంటి నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా నాతో పాటు స్వరం కలపండి. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. బంగాళాఖాతం వరకే వినిపిస్తా ఉంది, ఢిల్లీ దాకా వినిపించాలి. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి గట్టిగా. జై ఆంధ్రప్రదేశ్. ఇదే విశాఖపట్నంలో ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు విశాఖపట్నం. విశ్వనాథం గారి దగ్గర నుంచి, గురుజాడ దగ్గర నుంచి శ్రీశ్రీ గారు కూడా నడియాడిన పుణ్యభూమి విశాఖపట్నం. ఆంధ్ర రాష్ట్రంలో 1926 నాటికే తొలి విశ్వవిద్యాలయం పుట్టినిల్లు విశాఖపట్నం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉద్యమం ఇవాళకి 50 ఏళ్లు నిండింది. ఆ ఉద్యమానికి ఊపిరి పోయడమే కాదు, స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్న ఉద్యమ గడ్డ విశాఖపట్నం. మా రాజధానిలో మాకు కూడా ఉద్యోగాలలో సమాన హక్కు ఉండదా అని ములికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యమంతో మొదలై జయాంధ్ర మహో ఉద్యమంగా రూపుదాల్చడానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ ఈ విశాఖ జిల్లా. ఇవాళ మళ్ళీ అటువంటి పరిస్థితుల మధ్యలోనే ఇవాళ మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ప్రభుత్వమే, మన కేంద్ర ప్రభుత్వమే మన కంట్లో మన వేలుతోనే పొడిచే కార్యక్రమం చేస్తా ఉంటే మరోసారి ఉద్యమ బాట పట్టవలసి వస్తా ఉంది. మళ్ళీ ఇదే విశాఖ నుంచే మళ్ళీ జయాంధ్ర అవార్డుగానే ఆ రోజు మళ్ళీ ఇవాళ జై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉద్యమ బాట పట్టవలసి వస్తా ఉంది ఇక్కడ నుంచే. ఇవాళ ఈ రోజున ఇక్కడికి ప్రసంగంతో ఊదరగొట్టడానికి రాలేదు. ఇవాళ ఇక్కడికి నా ఆవేదనను మీతో పంచుకునేదానికి వచ్చా. ఇవాళ ఇక్కడ కొన్ని ప్రశ్నలతో వచ్చా, కొన్ని ఆలోచనలతో వచ్చా, మిమ్మల్ని కూడా ఆలోచింప చేయడానికి వచ్చా.
ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర విభజన వల్ల మనం లాభపడ్డామా నష్టపోయామా అన్నది ఆలోచన చేయాలి. కారణం ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఆ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆలోచన చేయాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2.5 సంవత్సరాలలో మనకేదైనా మన రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగిందా? ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా మనకేదైనా లాభం జరిగిందా? లేకపోతే 2.5 సంవత్సరం తర్వాత ఇవాళ నష్టపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామా అన్నది ఆలోచనలు చేయాలి. ఇవాళ ఆలోచనలు చేయాలి. 2.5 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మనం గర్వంగా తలెత్తుకునేలా ఈ 2.5 సంవత్సర కాలంలో మన హక్కుల కోసం పోరాటం చేసిందా? మనకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడిందా? మనకి ఈ ప్రభుత్వం మేలు చేసిందా? రాష్ట్ర విభజన తర్వాత మనకు మంచి జరిగిందా అన్నది ఆలోచనలు చేయాలి. ఇవాళ మిమ్మల్ని అందరితో కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ మనిషి అయినా కూడా ఇవాళ ఏం కోరుకుంటాడు అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 లక్షల కుటుంబాలు కనీసమైన కోరికలు ఏమిటి, వాళ్ళు ఏం కోరుకుంటారు అని అడుగుతా ఉన్నా. ఏ కుటుంబమైనా, ఎక్కడ ఉన్నా, ఎవరైనా వాళ్ళు కోరుకునేది మొట్టమొదటిగా మా పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటారు. రెండోది, చదువుకున్న నా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటారు. మూడోది, ఉండటానికి సరైన ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. నాలుగోది, జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోకుండా వైద్యం అందాలి అని చెప్పి నాలుగోది కోరుకుంటారు. ఐదవది, వృద్ధులైన తల్లిదండ్రులకు అండదండలు అందాలి, అండదండలు అందించే ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఉండాలి అని కోరుకుంటారు. ఆరోది, చేసే పనిలో ఆదాయం ఇంతకు ముందు కంటే కూడా తగ్గకుండా ఉండాలి అన్న ఆరో కోరిక ఎవరికైనా ఉంటుంది. ఈ 6 కూడా, నేను చెప్పిన ఈ 6 కూడా కనీసంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్ర విభజన తర్వాత మన ప్రభుత్వం ఈ విషయాలలో ఎక్కడైనా కూడా, ఎప్పుడైనా కూడా భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేసిందా అన్నది ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని మిమ్మల్ని మీరంతా కూడా ప్రశ్నించాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి, ఈ రాష్ట్రం విడిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గడిచిన ఈ కాలంలో మనం ఎలా ఉన్నాము అన్నది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ గ్రామాలకు వెళ్తే గ్రామాలు సంతోషంగా ఉన్నాయా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ మన రైతులు సంతోషంగా ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అడుగుతా ఉన్నా, మన రాష్ట్రంలో ఇవాళ కార్మికుడు సంతోషంగా ఉన్నాడా అనేది మనల్ని ప్రశ్నించుకోవాలి. ఇవాళ మన రైతు కూలీలు సంతోషంగా ఉండాలా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు సంతోషంగా
ప్రశ్నించుకోవాలి. మన విద్యార్థులు సంతోషంగా ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన నిరుద్యోగులకు భవిష్యత్ మీద ఆశాభావంతో ఇవాళ ఉన్నారా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇవాళ ఏ ప్రశ్నలు వేసినా కూడా సమాధానం కనపడదు. కొన్ని ప్రభుత్వం అండదండలు మనకు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం నిర్వాహకం మనం ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, ఒక్కసారి మీరంతా కూడా ఆలోచనలు చేసి చెప్పండి, ప్రశ్నించుకునే కార్యక్రమాలు చేయండి. మన రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలుగా భారీ పరిశ్రమలు కనీసం ఎన్నొచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ మన రైతులు తన భూమి ప్రభుత్వం లాక్కోదు అన్న ధీమాతో ఇవాళ మన రైతు బతకగలుగుతున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మన ఎస్సీ ఎస్టీ సోదరులు భూములకు రక్షణ ఇవాళ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మన రాష్ట్రంలో గతంలో మాదిరిగా అందరికీ పక్కా ఇల్లులు వచ్చిన పరిస్థితులు మన రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరంలో మనం చూసామా అని అడుగుతా ఉన్నాను. వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా హాస్పిటల్ గడపలు ఇవాళ మనం తొక్కే పరిస్థితుల్లో మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నాను నేను. గతంలో మాదిరిగా రైతన్నలకు బ్యాంకుల్లోకి వెళ్లి గర్వంగా వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీకే రుణాలు తీసుకునే పరిస్థితి ఇవాళ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ అంది అప్పుల పాలు కాకుండా తమ పిల్లలు ఇవాళ చదువులు పూర్తి చేసుకునే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎక్కడా కూడా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. గవర్నమెంట్ నిర్వాహకం ఎలా ఉంది అని అంటే ఏడ్చినట్టు ఉంది అన్న సమాధానం ఇవాళ వినిపిస్తా ఉంది. పోనీ ఇదే ప్రభుత్వం ఎన్నికలప్పుడు కనీసం ఇచ్చిన ఆ కనీస హామీలన్నా నెరవేర్చారా అని చెప్పి ఒక్కసారి నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కనీసం ఈ ప్రభుత్వం ఎలాగో మంచి చేయలేదు, కనీసం ఎన్నికలప్పుడు ఇచ్చిన కనీస హామీలన్నా ఇచ్చారా లేదా అన్నది మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానాలు చెప్పండి. చెప్పేటప్పుడు 2 చేతులు పైకెత్తి సమాధానాలు కూడా చెప్పండి. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎన్నికల వేళ హామీలు ఇచ్చినట్టుగా మన రైతులకు బేషరతుగా పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేశారా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒకవేళ జాబ్ ఇవ్వడంలో ఆలస్యమైతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి ఇస్తానన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నేను 30 నెలలైంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పూర్తయి. 30 నెలలంటే ప్రతి ఇంటికి దాదాపుగా 30 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 60,000 రూపాయలు వచ్చి ఉండాలి. మీ ఇంటికి 60,000 రూపాయలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా రాలేదు అన్న సమాధానం వినిపిస్తా ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. కనీసం గ్రామాలలో బెల్ట్ షాపులు తగ్గాయా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా చెప్పాలి. లేదు అనే సమాధానం వినిపిస్తా ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. 5 ఏళ్లు కాదు
10 ఏళ్ళు ఇస్తామని ఒకరంటే 10 కాదు 15 ఏళ్ళు ఇప్పిస్తామని చెప్పి మరొకరు అన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకి గట్టిగా చెప్పాలి. రాలేదు అన్న సమాధానం వినిపిస్తా ఉంది. మరి ఇవాళ ప్రజలెవరూ సంతోషంగా లేరు. ప్రభుత్వ పాలన ఏడ్చినట్టు ఉంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కూడా కనీసం నిలబెట్టుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవేవీ కూడా జరగకపోగా ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తాను చేస్తాడు అని తనకి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఆ రోజు తనకు పట్టం కట్టాం. చంద్రబాబు నాయుడు గారు వయసులో చాలా పెద్దోడు, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది, సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేస్తాడని అంటున్నాడు అని ఆయనకు పట్టం కట్టాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో 2.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైంది అంటే, సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కరువు ప్రదేశ్ గా మారింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, వరుసగా 3వ సంవత్సరం కరువులు. ముఖ్యమంత్రి అయ్యాడు, రాష్ట్రంలో అకాల వర్షాలు లేకపోతే కరువు. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కథ దేవుడు ఎరుగు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏమవుతా ఉంది అని అంటే, ఆత్మహత్యల ప్రదేశ్ గా ఇవాళ మారింది. రైతులు అప్పుల పరంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అని రాష్ట్రంలో 93% ఇవాళ రైతులందరూ కూడా అప్పుల ఊబిలో ఉన్నారని, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండే దాంట్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది అని సెస్ ఈ మధ్య కాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది, సర్వే చేసి. సెస్ అంటే సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్. ఆంధ్ర రాష్ట్రానికి నెంబర్ 1 స్థానం ఇచ్చారు. రైతులందరూ అప్పుల ఊబుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారని 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం నెంబర్ 1 గా ఉందని చెప్పి సెస్ రిపోర్ట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ అంటే నామమాత్రపు వడ్డీ రేటుతో వ్యవసాయ రుణాలను బ్యాంకుల్లో నుంచో లేదా సహకార సంస్థల నుంచో పొందే రాష్ట్రాలలో ఏపీ నెంబర్ 1 గా ఉండేది. అంటే తక్కువ వడ్డీతోనే రైతులకు వ్యవసాయం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రం నెంబర్ 1 గా ఉండేది.